హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నాకు ఒక కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే వీడియో అనేది చూసారు కదా, అలాంటి వీడియో మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద మూడో ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ బర్త్డే వీడియోకి నేను యూజ్ చేసిన మెటీరియల్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన మెటీరియల్స్లో బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అనేది ఒకటి ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే వీడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి ఇట్లా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేమ్లు అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. బర్త్డే నేమ్ అనేది. ఇప్పుడు ఆ నేమ్ ఎలా ఎడిట్ చేయాలనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగైతేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ డబుల్ క్లిక్ ఇట్లా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇట్లా టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. దాన్ని ఎరేజ్ చేయండి. ఎరేజ్ చేసిన తర్వాత మీరు ఏమైనా టైప్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ కమింగ్ అనేసి టైప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇట్లా టైప్ చేసిన తర్వాత పైన రైట్ సైడ్ కార్నర్లో ఓకే అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సైజ్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి టెక్స్ట్ని కొంచెం ఇట్లా పెంచండి. ఫ్రెండ్స్, పెద్దగా ఇట్లా పెంచిన తర్వాత మధ్యలో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇప్పుడు దీనికి మనం ఫాంట్ అనేది యాడ్ చేయాలి. నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్ దగ్గర ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫాంట్స్ ఎలా ఇందులోకి యాడ్ చేయాలో తెలియకపోతే ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో 2 ప్లస్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, రెండిట్లో ఎక్కడైనా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ లింక్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫాంట్స్ అనేవి కనిపిస్తాయి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్పై ఇట్లా క్లిక్ చేసి కింద యాడ్ రీడైరెక్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఫాంట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో నేను ముందుగానే యాడ్ చేసుకున్నాను కనుక ఇప్పుడు ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. ఫాంట్ యాడ్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో ఒక సిల్వర్ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా క్రాపింగ్ చేసుకొని కింద రైట్ టిక్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అట్లా ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. ఇమేజ్ కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇక్కడ మెయింటైన్ రేషియో అని కనిపిస్తుంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్నారంటే కరెక్ట్గా ఇట్లా లుక్ అనేది బాగా కనిపిస్తుంది. తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ 3D టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి డెప్త్ అనేది ఒక 2% ఇట్లా పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. తర్వాత డార్క్నెస్ అనేది 100 ఇట్లా పెట్టుకోండి. 100 పెట్టుకున్న తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి 3D రొటేషన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ఇట్లా కిందకి ఓకే 269 ఇట్లా పెట్టుకోండి. ఫ్రెండ్స్, 269 ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ
లైటింగ్ యాంగిల్ అని కనిపిస్తుంది కదా, దాన్ని డిసేబుల్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా డిసేబుల్ చేసిన తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీన్నే మనకు కావాల్సిన నేమ్లన్నీ దీంతోనే మనం ఎడిటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నే డూప్లికేట్ చేసుకుంటాను. డూప్లికేట్ చేసుకోవడానికి కాపీ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశానంటే కాపీ అనేది అవుతుంది. తర్వాత దీన్ని ఇట్లా కిందకన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని డబల్ క్లిక్ ఇట్లా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసి ఇక్కడ సూన్ అని నేను టైప్ చేసుకుంటున్నాను. మీకు నచ్చింది మీరు టైప్ చేసుకోవచ్చు. తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఇట్లా యాడ్ అనేది అవుతుంది. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి అన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ 4వ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత కలర్ పక్కన ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది PNG ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ డిఫాల్ట్ అనే దీంట్లో హై క్వాలిటీ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అన్నీ మీ పేర్లతో సహా అన్నీ ఇలానే యాడ్ చేసుకోవాలి. ఇంకొకటి ఎడిటింగ్ చేసి నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కాపీ చేసుకున్న దీన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిడిల్కి అన్నట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని డబల్ క్లిక్ ఇవ్వండి. దాని తర్వాత మీ పేరు అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీ పేరు ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత ఓకేపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మిడిల్లో ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇప్పుడు దీనికి మనం ఫాంట్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో ఈ 2 ఫాంట్లు కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి 2 ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత AB ఫాంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేసి ఇందాక ఎలా యాడ్ చేయాలని చెప్పాను కదా ఫాంట్ అనేది, అట్లా యాడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. ఓకేపై క్లిక్ చేశారంటే చూసారు కదా ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో ఒక గోల్డ్ కలర్ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా క్రాప్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఇమేజ్ అనేది యాడ్ అయిన తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని కూడా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవడానికి రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర హై క్వాలిటీ అనేది పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ అన్ని పేర్లు కూడా సేమ్ ఇలానే ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందాక మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ చేసాం కదా స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి. ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకున్న పేర్లు అనేవి ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎడిటింగ్ చేసుకున్న పేరు ఎక్కడైతే ఉందో ఆ పేరు అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా నేమ్ అనేది ఇట్లా కనిపిస్తుంది. దీన్ని ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకొని మిడిల్లో ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దీన్ని 3 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. మిగతా పార్ట్ అంతా కట్ చేసేయండి. ఓకే, ఇట్లా 3 సెకండ్స్ దగ్గర ఆ రెడ్ మార్క్ నుంచి ఇక్కడ పైన కత్తెర సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మిడిల్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేశారంటే అది ఇమేజ్ అనేది మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి అదే ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది క్రాప్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. క్రాప్ చేసుకోవడానికి క్రాపింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఇట్లా క్రాపింగ్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత
రైట్ టిక్ పై క్లిక్ చేయండి, తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ ఇంకొకటి చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని కూడా క్రాప్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా క్రాప్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఇమేజ్కి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవడానికి ఒక ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిడిల్ ఆప్షన్ పై కీ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత అదే కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇంకో ఇమేజ్ని డూప్లికేట్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదే కీ ఫ్రేమ్ అక్కడ కూడా సేమ్ అలానే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది రైట్ సైడ్ కన్నట్లు ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత సేమ్ ఇంకో ఇమేజ్ అనేది అట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కీ సింబల్ పై ఇట్లా సెలెక్ట్ చేసుకుని స్టార్టింగ్లో ఉంచుకొని దీన్ని లెఫ్ట్ సైడ్ కన్నట్లు ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, మంచి ఇంట్రో లాగా కనిపిస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఎంట్రీ ఇట్లా వచ్చిన తర్వాత ఎండింగ్ కూడా సేమ్ ఇలానే ఉండాలి కదా, అలా ఎండింగ్ అలా సెట్ చేసుకోవడానికి ఏదో ఒక ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కీ సింబల్ పై ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దీన్ని ఎంతో కొంత మీకు నచ్చినంత ఇట్లా జరిపేసి అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇంకో ఇమేజ్ పై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సేమ్ అక్కడ కూడా కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దాని తర్వాత దీన్ని లెఫ్ట్ సైడ్ కన్నట్లు ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేసి ఆ ఇంకో ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని కీ ఫ్రేమ్ పై ఇట్లా క్లిక్ చేసి అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దాన్ని రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేశారంటే అక్కడ రైట్ సైడ్ ఇట్లా ఇమేజ్ని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక నిమిషం మీకు చూపిస్తాను. చూసారు కదా, ఎంట్రీ అనేది ఇలా వస్తుంది. దాని తర్వాత ఎండింగ్ కూడా సేమ్ అలానే వెళ్తుంది. చూసారు కదా ఇట్లా. ఓకే, ఇట్లా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అన్నీ దీనికి కూడా సేమ్ ఇలానే కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్కిప్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అన్ని ఇమేజ్లు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తాను. చూసారు కదా, ఇమేజ్ అనేది ఇట్లా కనిపిస్తుంది. చాలా బాగా లుక్ అయితే కనిపిస్తుంది. వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు 11 seconds 800 milliseconds దగ్గర రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో అనేది మీకు ఇచ్చాను, గ్రీన్ స్క్రీన్ వీడియో. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. ఆ వీడియో ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేసి దీన్ని ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోండి. ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఈ గ్రీన్ స్క్రీన్ అనేది పోవాలంటే ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కీ కలర్ అని కనిపిస్తుంది కదా కింద, అక్కడ క్లిక్ చేసి గ్రీన్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే గ్రీన్ కలర్ అనేది పోతుంది. దాని తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియో స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్లో నేను ఒక బర్త్డే వీడియో గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడ ఆ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. ఆ వీడియో ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత దీన్ని జూమ్ ఇట్లా తగ్గించి కరెక్ట్గా దీని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పైకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మూడో ఆప్షన్ సాచురేషన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ఇట్లా 100 ఇట్లా పెంచుకోండి ఫ్రెండ్స్. ఇట్లా 100% పెట్టుకున్న తర్వాత గోల్డ్ కలర్లోకి మారిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత
13.400 మిల్లీ సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. ఇందాకలా మీ నేమ్ ఎడిట్ చేసుకున్నారు కదా గోల్డ్ కలర్లో, ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే చూసారు కదా నేమ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. దాని తర్వాత దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి కిందకన్నట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇన్ ఎనిమేషన్ అనే ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి రబ్బర్ స్టాంప్ అనే ఎనిమేషన్ని ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 0.5 అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత నేమ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ మీకు కాలేదంటే స్లోగా జాగ్రత్తగా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత 7 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఒక ఫైర్ వీడియో అనేది ఇచ్చాను, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వీడియోపై క్లిక్ చేసి మళ్ళీ అదే వీడియోపై ఇట్లా క్లిక్ చేసి ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్లో ఉంది కదా, కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత ఇక్కడ మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ కత్తెర సింబల్ పైకి ఇట్లా స్క్రోల్ చేశారంటే కత్తెర సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేశారంటే మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఎండింగ్ పార్ట్ కూడా ఫైర్ ఎఫెక్ట్ వచ్చి మూవ్ అవుతుంది కదా, దాంట్లోనే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇట్లా మీరు జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత దీన్నే డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. దాని తర్వాత అదే ఇమేజ్ని పట్టుకొని స్టార్టింగ్లోకి డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని ఒక 2 సెకండ్స్ మాత్రమే ఇట్లా ఉంచండి. ఓకే, ఇట్లా 2 సెకండ్స్ మాత్రమే ఉంచేసి మిగిలిన పార్ట్ అంతా కట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇట్లా కట్ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ కమ్మింగ్ సూన్ అని కనిపిస్తుంది కదా, కరెక్ట్గా దాన్ని ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఫైర్ ఎఫెక్ట్ అనేది ఇట్లా స్క్రోల్ అయితే ఆ నేమ్ కూడా అట్లా స్క్రోల్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇక్కడ మిగిలిన ఇమేజ్లు కూడా సేమ్ అట్లానే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్కిప్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అన్నిటికీ ఫైర్ ఎఫెక్ట్స్ అనేది ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి నేను మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను, వీడియో ఎలా కనిపిస్తుంది అనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా సూపర్గా సినిమాస్టిక్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. 13 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని రైట్ సైడ్ ఇట్లా మిడిల్లో ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. దీన్ని ఇప్పుడు సెండ్ టు బ్యాక్ అనేది చేసుకుంటాను. లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అది వెనక వైపు పోతుంది. చూసారు కదా, అట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఈ ఫోటో స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, ఫోటో అనేది ఇట్లా బాగా సినిమాస్టిక్ లెవెల్లో బర్త్డే అనేది కనిపిస్తుంది. చాలా బాగా వచ్చింది వీడియో అయితే, నాకైతే నచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఒక PNG ఇమేజ్ అనేది మీకు ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి.
నేను ఇచ్చిన పిఎన్జీ ఇమేజ్ మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. అదే ఇమేజ్ పై మళ్ళీ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత దీన్ని 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోండి. ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత దీన్ని టెక్స్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. 11 సెకండ్స్ వరకు ఇట్లా ఓకే. ఇట్లా జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సాంగ్ యాడ్ చేసుకోవడానికి ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సాంగ్స్ అండ్ ఆల్బమ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇందులో వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాజ్ అని కనిపిస్తుంది కదా, సేవ్ యాజ్ వీడియోపై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.